అందరికీ వందనాలండి. మరోమారు ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం చూడబోయే అంశం స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. దేవుని సువార్త అన్నది ఎట్లా వ్యాప్తి చెందింది అన్నది మనం చూద్దామండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య నాయన, ఈరోజు మరలా నీ గురించి ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరే మాతో కూడా నడిపించి బలపరచమని, మా అందరితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సో దేవుని యొక్క వాక్కు ఎట్లా అందరికీ తెలియజేయబడింది అన్నది మనం చూద్దాము. సో మనమైతే ముందుగా ఉన్న మూల వాక్యం చూద్దాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఇలా ఉందండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను. సో భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో అయితే అక్కడ మూలంగా ఏముంది మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది, అప్పుడు మీరు నాకు అన్ని చోట్ల సాక్షులై ఉంటారు అని ఉంది. సో పరిశుద్ధాత్మ గురించి దేవుడు ఆయన వెళ్ళకముందే శిష్యులకు కానీ అక్కడ వారందరికీ కానీ చెప్తూ వచ్చారనమాట. సో దేవుడు మనం మరి ముఖ్యంగా ఆలోచన చేస్తే దేవుని వాక్కు దేవుడు అన్ని చోట్లకి వెళ్ళి ఇక్కడ చెప్పలేదు. కొన్ని దేశాలకి మాత్రమే, కొన్ని ప్రాంతాలకు మాత్రమే యేసయ్య వెళ్ళి చెప్పినట్లు మనకు కనిపిస్తుంది. పోనీ ఆయన ఏర్పరచుకున్న శిష్యులు ఏమన్నా చాలామంది ఉన్నారా? లేదు, 12 మందే ఉన్నారు. సో దేవుడు ఏ నమ్మకంతో 12 మందిని మాత్రమే వెలిగించి, అంటే కొంతమంది విశ్వాసులు ఉన్నప్పటికీ మూల స్తంభాలుగా ఒక 12 మంది మాత్రమే సిద్ధపరిచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. సో దేవునికి ఉన్న నమ్మకం ఏంటి? దేవుడు అసలు కావాలనుకుంటే ఆయనే అన్ని ప్రాంతాలకి తిరిగి చెప్పగలిగిన సమర్థుడు, లేకపోతే ఇంకా చాలామంది శిష్యుల్ని కూడా ఏర్పరచుకోగలిగిన సమర్థుడు. కానీ దేవుడు అవేమి చేయలేదు. ఆయన కొంత పాట చేశాడు, కొంత శిష్యులకు అప్పగించాడు. మిగిలిన పాట ఎవరికి అప్పగించాడంటే మనందరికీ అప్పగించాడు. మన వలె దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా దేవుని వార్తను ప్రకటించాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో అట్లా ప్రకటించాలంటే ఏం కావాలి మనకి? ఇందాకేం చూసాము? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి వస్తుంది, అప్పుడు మీరు నాకు అన్ని చోట్ల సాక్షులై ఉంటారు అని చెప్తూ వచ్చారు. సో చాలామందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి అంటే ఎవరైనా ఒక పాస్టర్ గారు మన కొరకు స్పెషల్గా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తుంది, ఇట్లాంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు. నిజమే, పరిశుద్ధాత్మ శక్తి ఒక పాస్టర్ గారు ఎవరైనా ప్రార్థన చేస్తే మన మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడితో ఏకీభవించి మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి బయటికి కనిపిస్తుంది. అలా అని మనలో ఆల్రెడీ పరిశుద్ధాత్మ లేరని కాదు. ఒక వ్యక్తి ఎవరైనా సరే పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో కలిగి దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకొని నమ్మకస్తుడైన విశ్వాసిగా ఉంటే ఆ విశ్వాసి హృదయంలో ఆ క్షణమందే దేవుడు పరిశుద్ధాత్ముడిని ఉంచుతాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే మీరు నేను ఈ వాక్యం గురించి మాట్లాడుకోము, మీరు వాక్యం వినేవారుగా ఉండరు, నేను చెప్పేదానిగా ఉండను. ఎవరు దేవుని గురించి ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి ఉంటేనే దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారు. సో కాబట్టి మన అందరిలో పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ఉన్నాడనమాట. సో మనం ఇవాళ చూస్తున్నది ఏంటంటే, మనం ఇవాళ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం. హౌ ఈజ్ అవర్ ఏమంటారు, మనలో ఉన్న ఆత్మ పురుషుడు, అంతరంగ పురుషుడు అని దేవుడు చెప్తూ ఉంటారు కదా, మనలో ఉన్న స్పిరిచువల్ మ్యాన్ ఎలా ఉన్నాడు అన్నది ఇవాళ మనం పరిశీలన చేసుకుందామండి. సో పరిశుద్ధాత్ముడు పవిత్రమైన వాడు, ఆయనలో ఎట్లాంటి పాపము అవేమి ఉండవు కాబట్టి అపవిత్రమైన ప్రాంతాల్లో ఆయన ఉండడు. మనలో గనక అపవిత్రత ఉంటే ఆయన మనతో ఉండటానికి ఇష్టపడడు. సో మరి ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ మనలో ఎక్కడైనా అపవిత్రత ఉంటే గనక దాన్ని దూరం చేసుకునే ఆలోచన చేయాలి. మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో ఇలా ఉంటుంది. యోబు 11వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇలా ఉంటుంది. పాపము నీ చేతిలో నుండుట చూచి
నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండు. సో ఇక్కడ ఏమని ఉంటుంది, మనలో కనుక దుర్మార్గత ఉంటే దాన్ని దూరంగా తొలగించుకునే మనుషులుగా ఉండాలి. అప్పుడే మనలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడంటే, మనం ఇందాక చూసాం, పర్ఫెక్ట్ విశ్వాసిగా ఉండి బాప్తిస్మం తీసుకొని నమ్మకస్తుగా ఉంటే మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఒకవేళ మనకి ఇంకా అట్లా అనిపించట్లేదు, అట్లా అనుకుంటూ ఉన్నప్పుడు, దేవా నాకు పరిశుద్ధాత్మనివ్వు, నాకు ఇంకా పరిశుద్ధాత్మ శక్తిని బయటికి కనిపించేలాగా ఇవ్వమని అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడు. మనం చూస్తే అపోస్తలుల కార్యాల్లో, లూకాసు వార్తలో వీటన్నిటి గురించి రాయబడి ఉంటుంది. సో అట్టి పరిశుద్ధాత్మ శక్తి గురించి మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకి, మనం పవిత్రులుగా ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఇంకొకటి, నాకు ఇంకా బయటికి కనిపించేలాగా పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే కూడా దేవుడు అడిగితే ఇస్తాడు. సో పరిశుద్ధాత్ముడు మనలో ఉండటం వల్ల మనలో జరిగే కార్యాలు ఏంటో చూద్దాం. సో మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఇలా ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. సో ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, ఈ మాట వెంటనే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న తర్వాత అనమాట. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అరణ్యంలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ సెపరేట్ ప్లేస్లో దేవుని సన్నిధిలో ఆయన ఉపవాసం ఉండి ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అపవాది వచ్చి ఆయన్ని శోధించిన సంగతి మనకు కనిపిస్తుంది. ఎంతసేపు మనం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అరణ్యంలో శోధింపబడిన విషయమే మాట్లాడుకుంటాం, కానీ శోధింపబడిన తర్వాత ఏమైందో కూడా ఉంటుంది. చూడండి. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. లాస్ట్లో ఉన్నమాట చూసారా, ఆయనకి సాతానుతో శోధన కలిగింది, దాన్ని ఆయన జయించాడు. తర్వాత దేవదూతలతో పరిచర్య చేయబడిందని కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 14-15 వచనాల్లో కూడా ఇలా ఉంటుందండి. లూకాసు వార్త 4:1 అధ్యాయంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది 40 దినములు ఆయన అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అపవాదితో శోధింపబడి అక్కడంతా ఆ పాట ఉంటుంది. అట్లా అయిపోయిన తర్వాత 14-15లో అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించు వచ్చి. సో మనం ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు, మనల్ని స్పెషల్గా తీసుకెళ్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడో దేవునితో స్పెషల్ టైం గడపమని మనల్ని ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహం జరిగిన తర్వాత మనకి చిన్నపన్న శ్రమలు ఎదురు రావచ్చు, కానీ తర్వాత దేవదూతలతో పరిచర్య, అంటే దేవదూతలను మనల్ని మన కుటుంబాలని కావలి కాసేవారుగా ఉంటారు. రెండవదిగా ఏంటంటే, ఆ తర్వాత గొప్ప ఘనత కలిగినట్లు ఆయన ఆత్మ బలముతో నింపబడినట్లు మనం చూసినట్లయితే 3వ యోహాను పత్రికలో ఇలా ఉంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారము నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండదు అని. సో మన అంతరంగ పురుషుడు ఎప్పుడైతే బలపడుతూ ఉన్నాడో వెంటనే ఆయనకి ఆత్మబలము కలిగింది, ఆయన గురించి అనేక మందికి తెలిసింది, ఆయనకి గొప్ప ఘనత కూడా కలిగింది. అట్లాగే మనం కూడా ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనల్ని అట్లా ప్రేరేపించి దేవునితో సమయం గడిపేవారుగా చేస్తూ శ్రమల్లో విజయం ఇస్తూ దేవుని ప్రత్యేక కాపుదల్లో నడపటమే కాకుండా మనకు కావాల్సిన అవసరాలన్నింటినీ తీర్చడానికి తగిన ఆత్మ బలమును కూడా మనకి అనుగ్రహిస్తాడనమాట. సరే, రెండవదిగా ఏం చేస్తాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. ఇక్కడేముందండి, పరిశుద్ధాత్మ దేవుడంట యేసుక్రీస్తు ఏవైతే మాటలు చెప్తూ వచ్చాడో వాటన్నిటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడంటండి. మనం దేవుని సన్నిధికి మనం నియామక కూటాలకు కానీ, లేకపోతే శుక్రవారం ప్రార్థనలకు కానీ, ఆదివారం ఆరాధనలకు కానీ, ఫ్యామిలీ ప్రేయర్స్ కానీ, వీటన్నిటిని చేసుకుంటూ ఉంటాం కదండి, వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కదా. వాటన్నిటిలో విన్న వాక్యాలన్నింటినీ అంట మనకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడంట. సపోజ్ మనం ఇవాళ ఏదైనా లోగా ఉన్నాం, ఏదో డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నాం, వెంటనే మనకి ఒక వాక్యం గుర్తు చేస్తాడు, మీరు దేని గురించి చింతపడొద్దు కానీ
అన్ని విషయాల్లో మీరు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో మీ విజ్ఞాపనను తెలియజేయండి అనే మాట గుర్తు చేస్తాడు. ఒకవేళ మనం ఇవాళ హ్యాపీగా ఉన్నాం, మీలో ఎవరైనా హ్యాపీగా ఉన్నట్లయితే దేవునికి కీర్తనలు పాడుడి అనే వాక్యం గుర్తు చేస్తాడు. ఒకవేళ ఎవరైనా బాధలో అనారోగ్యంతో ఉన్నట్లయితే మీరు మీ సంఘ పెద్దల్ని కానీ దైవసేవకుని కానీ పిలిచి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థపరుస్తాడు. అట్లా స్వస్థతకి సంబంధించిన వాటిని మనకి గుర్తు చేస్తూ ఉంటాడంట. సో అట్లాంటి పరిశుద్ధాత్మ అంటే అలాంటి యాక్టివిటీస్ మీ హృదయంలో జరుగుతున్నాయా? పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన్ని యాక్టివ్గా ఉంచాల్సిన బాధ్యత మనదే. మనం ఆ వాక్యాలు వింటూ ఉండకపోతే ఆ వాక్యాలు మన ఆయనకి ఎలా చెప్తారు? సో కాబట్టి మనం వింటూ ఉన్నప్పుడు వినటం వలన విశ్వాసము కలుగును అని చెప్పబడినట్లు మనము మన అంతరంగ పురుషుడిని బలపరుచుకుంటూ ఉంటే ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడనమాట. మూడోదిగా ఏంటంటే ఆయన వలన మనకి ఆనందము కలుగుతుంది. రోమా 14:17 చూస్తే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. సో దేవుని రాజ్యం ఎలా ఉంటుందంట? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇందాక చెప్పబడినట్లు పరిశుద్ధాత్ముడు మనకి ఆయన చెప్పిన మాటలు అవి గుర్తు చేయటమే కాదు, ఇంకొక మాట, ప్రాముఖ్యమైన మాట మనకి ఏం గుర్తు చేస్తున్నాడంటే ఈ లోకంలో జీవించే జీవితం కాదు, మనకి నిత్య జీవాన్ని దేవుడు మనకు ఆల్రెడీ సిద్ధం చేశాడు. దానికోసం ప్రిపేర్ అవ్వండి, దాని గురించి ఆలోచించండి. నిత్య జీవానికి నేను రేపు ఒక రోజు యేసుక్రీస్తుని చూస్తాను, ఆయనతో సంతోషంగా నేను జీవించే కాలం వస్తుంది అన్న ఆనందంలో జీవించాలన్నా ఏవైతే మనకి మాటలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తు చేస్తూ మనలో ఒక ఆనందంలో ఆయన ఉంచుతూ వస్తాడనమాట. సో మనం చూసినట్లయితే దేవుడు ఆల్రెడీ చెప్తూ వచ్చాడు కదా, మీరు నమ్మని ఎడల పరలోక రాజ్యం మీ మధ్య ఉంది, ఎక్కడో లేదు, పరలోక రాజ్యం మన మధ్య ఉంది. ఇక్కడ బ్రతుకున్నంత కాలం అలా అని చెప్పి ఎలా సాడ్గా ఉంటూ ఉందామా? నిత్యజీవం వచ్చి నాకు సంతోషపడదామని? అట్లా ఏం కాదు. నేను మీ మధ్య ఉన్నాను, పరలోక రాజ్యం కూడా మీ మధ్య ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు ఆనందంగా ఉండండి. చనిపోయిన తర్వాత ఎటు నిత్య జీవాన్ని ఇస్తాను కాబట్టి దాని గురించి కూడా మీకు సంతోషం ఉంది. ఇక్కడ మీకు సంతోషమే, అక్కడ సంతోషమే నేను మీ కొరకు దాచి ఉంచాను అన్న విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నామో ఇప్పుడు చెప్పబడిన 3 అంశాలు అంటే మనము పరిశుద్ధాత్ముని మనం సరిగ్గా ట్రీట్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవునితో సమయం గడిపే వాళ్ళగా చేస్తూ మనల్ని ఆశీర్వదించబడేలాగా చేస్తాడు. అదేవిధంగా దేవుని గురించి మనకి చెప్తూ ఉంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనం తద్వారా ఇట్లాంటి ఆనందంగా సంతోషంగా ఇట్లా జీవితం గడుపుతున్నప్పుడు అరే ఏంటో వీళ్ళు మనకంటే డిఫరెంట్గా ఉన్నారు, అందరూ ఇదే హ్యాపీనెస్లో లేరేంటి, వీళ్ళేంటి ఏదో డిఫరెంట్గా ఉన్నారు, యూనిక్గా ఉన్నారు అని ఇతరులు ఆలోచించే విధంగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అప్పుడు అట్లాంటి మాదిరికరమైన జీవితాన్ని చూసి వేరే ఆత్మలు దేవుని సన్నిధికి ఆకర్షించబడతాయి. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉందామండి. సో మా డాడీ కొన్ని ఇయర్స్ క్రితం ఒక సాంగ్ రాశారు. అది ఇలా ఉంటుంది, ఏంటంటే శిష్యులము మేము యేసు శిష్యులము మేము యేసు శిష్యులం, బూదిగంతముల వరకు భూమి మీద ఉండు వరకు, బూదిగంతముల వరకు భూమి మీద ఉండు వరకు దివ్యమైన యేసు వార్త ప్రకటించు పత్రికలం, శిష్యులము మేము యేసు శిష్యులం. సో మనమందరం ఏంటి, దేవుడు 12 మంది శిష్యులనే కాదు, మన బోటి అలాంటి వాళ్ళని బోల్డ్ మంది శిష్యుల్ని ఆయన ఆల్రెడీ క్రియేట్ చేశాడు, ఇప్పటికి క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి శిష్యులను మనం కూడా క్రియేట్ చేసే విధంగా మన ప్రవర్తనను, మన మాదిరికరమైన జీవితాన్ని ఉంచుకుంటూ అట్టి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండి దేవుని నామానికి మహిమ తెస్తూ మన దేవుని యొక్క సువార్తను ఇంకనూ వ్యాప్తి చెందించే వారిగా మనం ఉందామండి. దేవుడిచ్చిన వాక్యాన్ని మనం నికిడిలో దీవించిన గాక. అందరికీ వందనాలు.